హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ యోస్ తెలుగు అమ్మాయి. అందరు బాగున్నారని అనుకుంటున్నానండి. చూసారు కదా, ఎస్, నేను ఈరోజు రాగి ముద్ద తయారు చేస్తున్నానండి. అది కూడా రైస్తో కాదు, మిల్లెట్స్ తోటి, కొర్రలు అంటాం కదా దాంతో. నైట్ అంతా నేను కొర్రలు నానబెట్టుకున్నాను, దాంట్లో కొంచెం పెసరపప్పు వేసుకున్నాను అనమాట. అది అంతా నైట్ 8 hours నానింది కదా. ఇప్పుడు ఒక పెద్దది దేంట్లో అయితే ఉడుకుతుందో అంత పెద్ద బౌల్లో వేసేసుకోవాలి. అదంతా వేసుకున్నాక నేను ఈ కప్తో 1 మెజర్మెంట్ వేసుకున్నా అండి. ఆ కొర్రలు మీరు ఆ 1 కప్తోని 5 cups వచ్చేంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ ముట్టించేసుకొని దానిపైన పెట్టేసుకోవాలన్నమాట. అది సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి మధ్యలో తీసి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక 10 minutes పెట్టేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. బాగా ఉడికిపోయింది కొర్రలు. మీకు చూస్తే తెలిసిపోతుంది ఎంత మంచిగా ఉడికిందనేసి. దాని తర్వాత నేను ఒక 5 tablespoons రాగి తీసుకొని దాంట్లో వేసేసా అండి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత వేసా. దాని తర్వాత నేను కలపలేదు, కలపకుండా లిడ్ పెట్టేసి ఒక 5 minutes అట్లా సిమ్లో పెట్టేసా. దాని తర్వాత ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. రాగి మొత్తము దాంట్లో కలిపేసిన తర్వాత ఇది మొత్తం దాంట్లో మంచిగా ఉడకాలన్నమాట. రాగి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు రైస్తో చేసుకుంటారు ఇలాగే, బట్ నేను కొర్రలతో చేస్తున్నా దాన్ని రిప్లేస్ చేసి. సో ఇట్లా మంచిగా కలుపుకొని ఇంకా మనకి కొంచెం గట్టి పడింది కదా, దించేద్దాం. దించేసిన తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని రుబ్బుకోవాలన్నమాట. అప్పుడే దానికి మొత్తము ఆ రాగి అనేది కొర్రలకు మంచిగా పట్టిపోతుంది. సో ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని రుబ్బేసుకోండి. దాని తర్వాత ఒక లోతుగా ఉన్న ఒక పాత్ర తీసుకొని మనము ఆ వేడి రాగి తీసుకునేటప్పుడు కొంచెం హ్యాండ్స్ తడి చేసుకొని రాగి తీసుకొని దీంట్లో వేసేయండి. నెయ్యి రుద్దిన దాంట్లో వేసుకొని ఇట్లా నేను వీడియోలో చూపించాను కదా, అట్లా షేక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా అయిపోయినాయి. ఇంతే, చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అండి. మీరు నాన్ వెజ్ తింటే నాన్ వెజ్తో తినండి, చాలా బాగుంటుంది. మేము పప్పుతో తింటున్నాము, దోసకాయ పప్పుతో. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.